మీ యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరటి శుభావి వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచినటువంటి ఎపిసోడ్కి అనేకమైనటువంటి ప్రశ్నలు పూర్తి చేసుకోవడంతో పాటుగా అనేక మంది యొక్క ఆత్మనేత్రాలు కూడా తెరవబడ్డానికి దేవుడు అందించిన కృపను బట్టి నేను దేవుని ఎంతగా అయినా సరే స్తుతించబద్దునే ఉన్నాను. నేను ఆల్రెడీ గడిచిన ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను. యెహెజ్కేలుని ఆధారంగా చేసుకుని ఆ బైబిల్ అతీత శక్తులు, బైబిల్ వ్యతిరేకులు చాలా పేటరేగిపోతూ ఉన్నారు. ఈ రోజున యెహెజ్కేలు మీద మాత్రమే పరిశీలన చేద్దాము అనే మాటను కూడా గడిచిన ఎపిసోడ్లో నేను చెప్పడం అయితే జరిగింది. ఆలస్యం అనేటువంటిది చేయకుండా యెహెజ్కేలు గ్రంథంలో 4 వచనాలు వాళ్ళ ఆధారంగా చేసుకుని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణని తప్పుపట్టేటువంటి బలమైనటువంటి అర్థాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా సుమారుగా ఒకే అధ్యాయానికి సంబంధించినవే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 23వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు అడిగిన ప్రశ్నలు సుమారుగా 3-4 కనబడతా ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న 29వ ప్రశ్న ఏమిటి అని అంటే, యెహెజ్కేలు 23వ అధ్యాయము 8వ వచనానికైనా మనం చదివినట్టయితే, మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకి ఉండెను, అచ్చటనే దాని యవ్వనముందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కామాక్తులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి అనే మాట లేఖనానుసారమైనటువంటి మాటే, లేని మాట అయితే ఏం కాదు. కాకపోతే వీళ్ళిస్తున్న వివరణ ఏంటి అంటే, ఐగుప్తులో నేర్చుకున్న వ్యభిచారము యెహోవా భార్యలు అని చెప్పి బ్రాకెట్లో పట్టణాల పేర్లు ఇంకా మానలేదు. యవ్వనంలో ఉన్నప్పుడే యెహోవా భార్యలు చాలామంది పురుషులతో పడుకున్నారు. వాళ్ళు సరస్సు పురుషులు పట్టుకున్నప్పుడు కామాద్రేకానికి గురయ్యి చాలాసార్లు వ్యభిచారం చేశారు అనేటువంటి వివరణ ఈయన ఇస్తూ ఉన్నారు. ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా భార్యలు చాలామంది పురుషులతో పడుకున్నారు అనేటువంటి మాట వాస్తవానికి ఆయన అయితే ఉపయోగించడం అనేది జరిగింది. ఒకసారి మళ్ళీ తెలియపరుస్తున్న జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు 23వ అధ్యాయం అంతా కూడా ఒకే ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు కోపావేశముతో ఇశ్రాయేల్ జనాంగం యొక్క పాపయుక్తమైనటువంటి ఆలోచనలు బట్టి, పాప సంబంధమైన జీవితాన్ని బట్టి ఖండిస్తూ హెచ్చరిస్తూ విసిగిపోయి మాట్లాడుతున్న మాట. వాళ్ళ మీద ఉన్న కోపాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి అధ్యాయం అంతా కూడా ఈ 23వ అధ్యాయం. అయితే ఈయన అంటున్నాడు యెహోవా భార్యలు అంటే దేవునికి భార్యలు ఉన్నారు అనే మాట ఈయన ఉపయోగించడం జరిగింది. అయితే నేను ఎప్పుడూ కూడా మొన్న రీసెంట్గా మాట చెప్పాను, బైబిల్ అంటేనే అలంకారపూరితమైనటువంటి పదాలని ఉపయోగిస్తున్నటువంటి గ్రంథము, పోలికలతో ఎక్కువగా రాయబడినటువంటి గ్రంథము అనే విషయాన్ని కూడా నేను మాట్లాడాను. అలంకారాలు ఉపయోగించబడ్డాయి. వీళ్ళెలా ఉంటారో వాళ్ళెలా ఉంటారో, జంతువును పోలి, పక్షిని పోలి, లేకపోతే నదిని పోలి, పువ్వులను పోల్చేటువంటి అలంకారాలు బైబిల్లో అనేకమైనటువంటివి కనబడతా ఉన్నాయి. అయితే ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, 2 భార్యలు యెహోవా దేవుడికి ఉన్నారు అనే మాట ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి 23వ అధ్యాయంలో 2 స్త్రీల యొక్క పేర్లు, స్త్రీలింగానికి సంబంధించిన 2 పేర్లు అయితే ఇక్కడ సంబోధించబడ్డాయి. మొట్టమొదటి పేరు అహోలా, రెండోది అహోలీబా అనేటువంటి పేర్లు, 2 పేర్లు ఉచ్చరించబడ్డాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా యెహోవా భార్యలు అని చెప్పి ఈయన అంటున్నాడు. కాకపోతే ఈయనకి తెలియకుండానే ఒక విషయాన్ని బయటపెట్టాడు. మీరు గమనిస్తే వాస్తవానికి బైబిల్లో తప్పు లేదని ఈయనకి కూడా తెలుసు. వాస్తవానికి ఈ వచనంలో ఎక్కడా కూడా అనర్థాలు తీసే అవకాశం లేదు, అపరాధం అనేది ఇబ్బందికరమైన ఆలోచన కూడా లేదనేటువంటి విషయం ఈయనకి తెలిసే మొట్టమొదటిగా ఆయన ఇస్తున్న వివరణ ఏంటి, యెహోవా భార్యలు అని చెప్పి పక్కన పట్టణాల పేర్లు అని రాశాడు. అంటే ఆ 2 పేర్లు కూడా నిజంగా ఉన్నటువంటి మనుషులకు వర్తించేవి కాదు, పట్టణాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలిసి కూడా ఏదో రకంగా ఈ వచనాన్ని తప్పు పడుతున్నాడని చెప్పి ఇంతకంటే పెద్ద ఆధారం ఏముంది? ఆయన రాసిందే కదా, నేను రాసింది అయితే కాదు. చాలా క్లియర్గా ఆయన ఇస్తున్న వివరణ, ఐగుప్తులో నేర్చుకున్న వ్యభిచారం యెహోవా భార్యలు అని పెట్టి బ్రాకెట్లో పట్టణాల పేర్లు. అంటే యెహోవా భార్యలు కాదు వాళ్ళు, దేవుడు పోలిక రూపంగా, అలంకార రూపంగా పోల్చి చెప్పే ఉద్దేశంతో
ఇద్దరు ఆడవారి యొక్క పేర్లను ఉపయోగించడం అనేది జరిగింది. ఆ ఇద్దరు ఆడవాళ్ళు కూడా వాస్తవానికి మనుషులు కాదు, స్త్రీలు కాదు, ఇద్దరు పట్టణాలు అని చెప్పి ఈయనే ఒప్పుకుంటున్నాడు, ఈయనే చెప్పుకుంటున్నాడు ఈ గోపి అనేటువంటి వ్యక్తి. పైగా ఆయన చెప్పుతూనే మళ్ళీ రెండోసారి భార్యలు అని అంటా ఉన్నాడు. వాస్తవానికి అహోలా అని కానీ అహోలిబా అనేటువంటి వారు కానీ ఉన్న మనుషులు కాదు, పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోధ సమరియగా ఎప్పుడైతే ఇశ్రాయేల్ 2 భాగాలుగా విడిపోయిందో, 2 రాజ్యాలుగా విభజించబడిందో, ఆ 2 రాజ్యాలని కూడా ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట. మీరిద్దరూ కూడా ఐగుప్తులో చేసినటువంటి పాపిష్టి పనులు నాకు తెలుసని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాట అది. అంటే దేవుడికి భార్యలు లేరు నేను ఒప్పుకున్నాడు. వాస్తవానికి అక్కడ భార్యలు కూడా కాదు. ఈ అహోలిబా అనేవారు అసలు మనుషులే కాదండి, అసలు మనుషులే కాదు. కేవలం అహోలా అనేటువంటి పేరు 23 ఎహెజ్కేల్లో 4 సార్లు రాయబడి ఉంటుంది. అహోలిబా అనేటువంటి పేరు ఇదే ఎహెజ్కేల్ 23వ అధ్యాయంలో 5 సార్లు రాయబడి ఉంటుంది. మరి ఏ ఇతర గ్రంథంలో కూడా రాయబడలేదు ఆ పేర్లు. ఉంటాయి కదా రాయబడడానికి. వాస్తవాన్ని నిజంగా వాళ్ళు మనుషులు అనుకోండి, ఈయన చెబుతున్నట్టుగానే యెహోవా దేవుని యొక్క భార్యలే అనుకోండి, ఆయనతో పాటుగా అనేక గ్రంథాల్లో భార్యల యొక్క పేర్లు కూడా ప్రస్తావించబడాలి కదా. యెహోవా అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో సుమారుగా 5751 సార్లు రాయబడింది. అంటే యెహోవా అనేటువంటి పేరు 5751 సార్లు రాయబడినప్పుడు ఆ యెహోవా దేవుని యొక్క భార్యలు కూడా సుమారుగా కనీసం ఒక 4000 సార్లైనా రాయబడాలి కదా. మరి ఇక్కడ 4 సార్లే మాత్రమే రాయబడింది, అది కూడా 23వ అధ్యాయం ఎహెజ్కేల్లో మాత్రమే రాయబడింది. నిజంగా ఉన్న విషయం అనుకోండి, లేకపోతే ఆ ఇద్దరు కూడా ఉన్నటువంటి మనుషులే అనుకోండి, ఖచ్చితంగా ఆ గ్రంథమే కాదు మరొక గ్రంథాల్లో కూడా ఆ విషయం అనేటువంటిది కనబడుతుంది. ఇప్పుడు మోషే అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, వాస్తవానికి రాయబడ్డాడిది. ఆయన జీవించిన కాలం అంతా కూడా చరిత్రలో కనబడింది, బైబిల్లో కనబడింది. ఆయన పేరు నిర్గమాకాండంలో మాత్రమే లేదు, సుమారుగా 786 సార్లు మోషే ఇతర గ్రంథాలు ఇతర పుస్తకాల్లో కూడా రాయబడ్డాది. కాబట్టి మోషే ఉన్నాడు. అలాగే రాహాబు అనేటువంటి పేరు కేవలం యెహోషువ గ్రంథంలో మాత్రమే రాయబడలేదు, కొత్త నిబంధన కాలంలో కూడా రాయబడింది. సుమారుగా 6 సార్లు రాహాబు అనేటువంటి పేరు రాయబడింది. సారా అబ్రహాము యొక్క భార్య గారు, ఆవిడ ఆదికాండంలో మాత్రమే మనకు ప్రత్యక్షపరచబడుతుంది, కానీ బైబిల్ గ్రంథంలో సారాయి అనేటువంటి పేరు సుమారుగా 36 సార్లు రాయబడింది. ఇప్పుడు నిజంగా ఉన్నారు కాబట్టి అనేక గ్రంథాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా పేర్లు ఉపయోగించబడ్డాయి. ఇక్కడ పోలికగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ అహోలా అని కావచ్చు, అహోలిబా అనేటువంటి వారు 2 పట్టణాలు లేకపోతే 2 రాజ్యాలను ఉద్దేశించి దేవుడు పోలికతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ 23 ఎహెజ్కేలు గ్రంథంలో అధ్యాయంలో తప్ప ఇంకెక్కడో కూడా వీళ్ళ గురించి ప్రస్తావన రాదు. మరి ఒకసారి గమనించండి, వీళ్ళు భార్యలు కాదు, అసలు మనుషులే కాదు. వీళ్ళిద్దరూ కూడా 2 రాజ్యాలు 2 పట్టణాలకి దేవుడు ఉద్దేశించి పెట్టిన పేరు, 2 పట్టణాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న పేరు. వాళ్ళిద్దరూ కూడా 2 పట్టణాలను కూడా దేవుడు భారీగా ఎంచుకున్నాడు. ఆయన భర్త ఉన్నాడు, ఎందుకంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకున్నది ఆయనే. గనక మీరు నన్ను భర్తగా చూసినా చూడకపోయినా నేను మాత్రం ఈ పట్ల భర్త కలిగి ఉన్న ప్రేమని చూపిస్తున్నాను. భార్య పట్ల ఎలాంటి ఆలోచన, ఎలాంటి ప్రేమ, ఎలాంటి దయ, ఎలాంటి సమృద్ధిని అయితే నేను అందిస్తూ ఉంటాడో అదే భర్తలో ఉన్నటువంటి ప్రేమ భార్య పట్ల నేను కూడా మీ మీద కనుపరుస్తున్నాను ఉద్దేశంతో దేవుడు ఆ మాట అక్కడ ఉపయోగించాడు తప్ప అహోలా అని కానీ అహోలిబా అనేటువంటి పేరు కానీ ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. వాస్తవానికి వాళ్ళిద్దరూ కూడా మనుషులే కాదు, 2 పట్టణాలు యోధ సమరియా అని దేవుడు ఉద్దేశించి పెట్టినటువంటి పేర్లు అవన్నీ కూడా పేర్లు అవన్నీ కూడా పోలికతో రాయబడ్డదండి బైబిల్లో చాలా వరకు. అందుకే చాలా మందికి అర్థం కాదు. అలంకారాలు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. అందుకే మీకు చాలా చోట్ల ఒక మాట కనబడుతుంది, కుక్కలతో జాగ్రత్తగా ఉండండి అనే మాట అలంకారంగా ఉపయోగించబడింది, పోలికగా ఉపయోగించబడింది. అంటే కుక్కలతో జాగ్రత్తగా ఉండమని దానికి అర్థం. రోడ్డు మీద తిరిగే కుక్కల గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? కాదు, దానికి అర్థం వేరు ఖచ్చితంగా. తర్వాత ఈ మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత దాని గురించి కూడా ప్రత్యేకమైన ప్రస్తావనలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కుక్కలకు పరిశుద్ధమైన వాటిని పెట్టద్దు అని అన్నాడు. అంటే కుక్కల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే కులిపోయినాయి, పాడైపోయినాయి, ఎందుకు పనికిరాని కొంపు కొట్టి కుక్కలకు పెట్టండి, వేడివేడిగా ఉన్నాయి, మంచివి, మంచి ఆహారాన్ని కుక్కలకు పెట్టొద్దు అని కాదు దానికి అర్థం. దాని యొక్క అర్థం మీరు పోలికగా మాట్లాడుతున్నాడు. అక్కడ పందుల ముందు ముత్యాలు జల్లొద్దంటే ఎవరన్నా పందుల ముందు ముత్యాలు జల్లుతారా?
దాని అర్థం వేరు, అదొక పోలికగా అలంకారంగా అక్కడ ఉపయోగించబడిందే తప్ప వాస్తవానికి అహోలా అని కానీ అహోలీబా అనేటువంటి వారు కానీ ఇద్దరు అసలు ఆడవారే కాదు. అసలు ఆడవారు అనేటువంటి మాట కంటే కూడా అసలు వాళ్ళు మనుషులే కాదు. పోలికగా దేవుడు ఉద్దేశించి మాట్లాడిన రెండు రాజ్యాలు, రెండు భాగాలు. దయచేసి దీన్ని మాత్రం మీరు అందరూ కూడా గమనించాలి. అయితే వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, ఏమనంటే మరి దేవుడికి రెండు రాజ్యాలు ఇశ్రాయేల్ జనాంగం భారీగా ఎంచుకున్నాడు కదా, ఈయనేమో భర్త అయి ఉన్నాడు కదా, మీరు చెప్తే సరిపోద్దా? మరి దానికి కూడా రిఫరెన్స్ అనేటువంటిది చూపిస్తేనే కదా మేము కూడా నమ్మాలి అనే మాట అంటారు. నిజంగా చెప్తున్నాను, ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు భారీగా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎంచాడు. ఆయన భర్త అయి ఉన్నాడు. దీనికి కావలసిన వచనాలు ఆధారాలు ఉన్నాయి. కానీ ఒక మాట అయితే చెప్తాను, ఇంతకంటే పెద్దగా మీకు అవసరత కూడా లేదని అంటారు. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎప్పుడో కూడా భారీగా చూశాడు. భర్త ఎలాంటి ప్రేమనైతే, ఎలాంటి కృపనైతే, ఎలాంటి ఇష్టమైతే, ఎలాంటి దయ కలిగి ఉంటాడో, సమృద్ధి కలిగి ఉంటాడో, అదే ప్రేమ నేను ఇశ్రాయేల్ జనాంగం పట్ల కూడా కలిగి ఉన్నాననే ఉద్దేశంతో మీరు నాకు భార్య లాంటి వారు, నేను భర్తనై ఉంటానని మాట్లాడడం అనేది జరిగింది. దీనికి ఆధారం కావాలంటే ఇర్మియాకు రాసినటువంటి 31వ అధ్యాయం కానీ మనం పరిశీలిస్తే, ఇర్మియాకు రాసిన 31వ అధ్యాయము 32వ వచనాన్ని కానీ చదివితే ఆయన భర్త ఉన్నాడు లేదో ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున. అది ఐగుప్తులో నుండి, అది అంటే ఎవరో భార్యను ఉద్దేశించి మాట్లాడ, భార్య ఎవరో? అది అనగా ఇశ్రాయేల్ జనాంగం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారు నా నిబంధన భంగం చేసుకునిరి, ఇదే యెహోవాకు. వారు, నేను వారి పెనిమిటిని, నేను వారికి భర్తనై ఉన్నాను అని చెప్పి పోలికగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే తప్ప వాస్తవానికి ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ఏం కాదు, అందరు పురుషులు, పెద్దవాళ్ళు, చిన్నవారు, ఆడవారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ భర్త ఉన్నాడు కదా, అందరూ ఉన్న జనాంగం కదా అది. కాబట్టి అక్కడ పోలికతో మాట్లాడుతున్న మాటే కానీ వాస్తవానికి అహోలా కానీ అహోలీబా అనేవారు కానీ మనుషులే కాదు, యోధా సమరయాల గురించి దేవుడు ఉద్దేశపూర్వకంగా పోలికగా ఆ విధానంలో మాట్లాడుతున్న మాట. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. 23వ అధ్యాయం అంతా కూడా వీళ్ళిద్దరి గురించి ప్రస్తావించబడింది. అహోలా గురించి, యోధా గురించి, సమరయ గురించి ప్రస్తావించబడినటువంటి విషయమే తప్ప వాస్తవానికి దేవుడికి భార్యలు లేరు, వాళ్ళు అసలు ఆడవారే కాదు. దయచేసి మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే వీళ్ళకి ఒక సందేహం వచ్చి ఉండాలి, అసలు దేవుడు వారినే ఎందుకు భారీగా ఎంచున్నాడో, వారికే ఆయన భర్త అయి ఉంటానని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండాలి. చాలామంది చూస్తున్న వారు సినిమాలు చూసే ఉండుంటారు ఖచ్చితంగా కదండి. చాలా సినిమాల్లో హీరో పని మనిషిని పెళ్లి చేసుకుంటా ఉంటాడు, లేకపోతే బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విడిపించి వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయినటువంటి ఆ వధువుని హీరోయిక్ సింబల్ చూపించడానికి పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా బానిసలే ఉన్నారు. వాళ్ళు విడిపించింది నేను, మీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చింది నేను. అలాంటి బానిస గృహాల నుంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రేమ భర్త ప్రేమ వంటిది. నేను మిమ్మల్ని స్వీకరించాను, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. మీరు ఆ బానిస గృహాల నుంచి విడిపించినది ఈయనే, ఈ భర్త ప్రేమే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశమే తప్ప ఇంకొకటి అయితే ఏమీ కూడా కాదు. వాళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు కనుక వాళ్ళు విడిపించి ఆయన ఏర్పరచుకుని, ఆయన పిలుచుకొని, ఆయన కృపలో వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఒక భర్తలాగా విడిపించుకున్నాడు ఆయన. కాబట్టి ఆయనకే సమస్త హక్కు కూడా వాళ్ళ పట్ల ఉంటుంది. 430 సంవత్సరాలు సుమారుగా బానిసలుగా ఉన్న వారిని విడిపించుకున్నది ఆయనండి. భర్త ప్రేమను చూపించాడు. అక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి తన స్వకీయ జనాంగాన్ని విడిపించుకొని భర్త ఎలాంటి శ్రద్ధ, భర్త ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో అట్టి ప్రేమను దేవుడు ఇశ్రాయేల్ జనాంగం పట్ల కనుపరిచిన విధానమే బైబిల్లో పాత నిబంధనలో ప్రత్యేకంగా కనబడతా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వీళ్ళు అడుగుతున్నటువంటి యెహెజ్కేలులో 27వ ప్రశ్న 28వ ప్రశ్నకి తగిన ఒకే సమాధానాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. వీళ్ళు అడుగుతున్న యెహెజ్కేలు 27 ప్రశ్న ఏంటి అనగా 16వ అధ్యాయం 37వ వచనంలో, నీవు సంభోగించిన నీ విటికాండ్రని అందరినీ, నీకు ఇష్టలైన వారిని అందరినీ, నీవు ద్వేషించు వారిని అందరినీ నేను పోగు చేయుచున్నాను.
వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరిచెదను. మానము అనేటువంటి దాని గురించి గడిచిన ఎపిసోడ్లో కూడా నేను చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ మానం అనే మాట ఉపయోగించబడింది. లెక్కలో మానం అనగా నీ లెక్కలన్నీ కూడా నేను బయట పెడతాను, నీ కొలతలన్నీ కూడా బయట పెడతాను అనే దాని గురించి నేను హెబ్రీ భాషను కూడా మీకు తెలియపరుస్తూ చెప్పడం అనేటువంటిది అయితే జరిగింది. అయితే ఈయన ఇస్తున్న వివరణ ఏంటంటే, ఓ అమ్మాయి, నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావో సెక్స్ చేసిన వారిని, ఆ మగవాళ్ళందరినీ, నీకు ఇష్టమైన వారందరినీ, నువ్వు అసహించుకున్న వారిని అందరినీ నేను పోగు చేయుచున్నాను. వారందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి నీ లంగా లేపి నీ డాష్ నీ మగవారందరికీ చూపిస్తాను అని బెదిరిస్తున్న బైబిల్ దేవుడు. అక్కడ ఆ మాట ఉపయోగించాడే, అసలే లంగా అనే మాట ఉపయోగించాడే, లేకపోతే డాష్ అనే పదం దగ్గర మీరు బూత్ ఉపయోగించారు. అది అసలు బైబిల్ గ్రంథంలో కానీ వచనంలో కానీ ఎక్కడైనా రాయబడిందా? నిన్న కూడా ఆయన ఫ్యాన్ ఒకరు, ఆయన పేరు కిరణ్ ఏదో అనుకుంటాను, ఆయన కూడా ఒక కమెంట్ అయితే చేశారు. హేమన్ గారు పరమగీతంలో కొన్ని చదువుతున్నప్పుడు డాష్ డాష్ అంటున్నారు అని చెప్పి. వాస్తవానికి డాష్ డాష్ అంటుంది బైబిల్లో ఉన్న వచనాలు చదువుతున్నప్పుడు కాదు. ఈ గోపి గారు రాసిన మాటని చదవలేక, స్త్రీలని అగౌరవపరచలేక, స్త్రీలని బాధ పెట్టలేక ఆయన పలికిన మాటలను డాష్ అని ఉపయోగించింది తప్ప బైబిల్లో ఉన్నది ఏది కూడా డాష్ అని ఉపయోగించవలసినంత కర్మ మాకైతే పట్టలేదు. అయితే ఇక్కడ అది ఆ మాట ఏమీ లేదు, లంగా అనేటువంటి మాట ఉపయోగించలేదు. లేకపోతే ఈయన శీలము ఇంకొక డాష్లో పచ్చిబూత్ అయితే మాట్లాడాడు. మీకు అది స్క్రీన్లో మీకు కనబడుతుంది కాబట్టి మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఆ మాట ఎక్కడా లేదు. కానీ దేవుడు అన్న మాటని పట్టుకొని నువ్వు ఎవరితో అయితే పడుకున్నావో వాళ్ళందరినీ నీ ముందెట్టి నీ డాష్ని చూపిస్తానంటున్న బైబిల్ దేవుడు. 27వ క్వశ్చన్ అది, 16:37 వచనం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 28వ క్వశ్చన్, యెహెజ్కేలు 23వ అధ్యాయం 3వ వచనం. వీరు బగుప దేశములో జారత్వము చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నరిపిరి. ఇశ్రాయేల్ 2 పట్టణాల ప్రజల ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇతర దేవతలను పూజించారని వాళ్ళు వ్యభిచారం చేసిన స్త్రీలతో పోలిస్తూ బూతులు మాట్లాడుతూ ఉక్రోషపడుతున్న బైబిల్ దేవుడు. ఆడవాళ్ళు డాష్, పురుషులు డాష్ ఏమిటో వీళ్ళు ఇస్తున్న వివరణ. ఈయనే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని, లేకపోతే ఇశ్రాయేల్ 2 పట్టణాల్లో ఉన్న ప్రజల్ని వ్యభిచారం చేసిన స్త్రీలతో పోలిస్తున్న దేవుడు అంటున్నాడు ఈయన. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఇందాక మాట్లాడుకున్నది అహోలీబా గురించి మాట్లాడుకున్నాం కదా, అది 23. ఇక్కడ 23 అధ్యాయం 3వ వచనం ఇప్పుడు మాట్లాడిన దాని వివరణ ఆయన ఏమన్నా, ఇశ్రాయేల్ 2 పట్టణాల ప్రజలు, ఈయనే ఆన్సర్ ఇస్తున్నాడు ఇక్కడ. పైకి ఈయనే ఇద్దరు భార్యలు అన్నాడు. అంత కన్నింగ్ ఫెలో ఆయన, అంత తప్పుదారి పట్టించే వ్యక్తి అని చెప్పి ఎంతకంటే మీకు ఆధారం ఇంకేం కావాలి చెప్పండి. ఈయన అంటున్నాడా? ఈయన తెలుసా 2 పట్టణాలు అయ్యి ఆడవారు కాదు, అసలు ఆ దేవుడు భార్యలే కాదని తెలుసు. ఇక్కడ దొరికేసాడు చూడండి. ఇశ్రాయేల్ 2 పట్టణాల ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి, ఇందాక నేను చెప్పాను కదా 2 పట్టణాలు అంటే యోదయ సమరయ ఇద్దరు కూడా 2గా విభజించబడ్డారు, 2 పట్టణాలుగా మారిపోయి. ఈయన తెలుసు కూడా ఏదో రకంగా బైబిల్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నమే తప్ప, ఐదో సహోదరులారా, లేకపోతే గోపి గారి యొక్క మాటల్ని వెంబడిస్తూ ఆయన ఏదో పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నటువంటి కొంతమంది యువత కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియపరుస్తున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన అబద్ధాలు తప్ప వాస్తవ నిజాలు చెప్పడం. ఆయనకి తెలుసు ఆయన మాట్లాడుతుంది అంతా కూడా అబద్ధమని, బైబిల్ని ఎక్కడా కూడా తప్పు పట్టలేమనేటువంటి విషయం ఆయనకి తెలిసి కూడా ఏదో రకంగా ఆ వ్యూస్ కోసము, ఆ ఫాలోయర్స్ కోసము, మీరందరూ పనికిమాల మాటలన్నీ కూడా చూస్తే కొంచెం డబ్బులు వస్తాయి కదా, అందుకోసం ఆయన చేసేటువంటి చీప్ ట్రిక్కే తప్ప వాస్తవానికి ఆయనకు కూడా తెలుసు బైబిల్లో ఏ లోపం ఏ తప్పు కూడా లేదని. అందుకే ఆయన అంటున్నాడు కదా, అదే 23వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఇస్తున్న వివరణ ఏంటి చెప్పండి. నేను ఇందాక ఇచ్చిన వివరణే. 2 పట్టణాలు అహోలీబా అనేవారు ఇద్దరు కూడా 2 పట్టణాలు స్త్రీలు కదా నాన్న. మరి ఇక్కడ ఆయన అదే అన్నాడు, ఇశ్రాయేల్ 2 పట్టణాల ప్రజలను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనే మాట ఉపయోగించారంటే ఇశ్రాయేల్ గురించే కదా మాట్లాడబడుతుంది అది. ఇంక అంతకంటే మీకు ఇంకేం ఆధారం కావాలండి? కేవలంగా మీ అందరినీ కూడా మభ్యపరచడానికి, మిమ్మల్ని అందరినీ కూడా ఫూల్స్ చేయడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకేమీ కూడా కాదు. అయితే మీరు ఒక మాట అడుగుండొచ్చు, మరి ఆయన వివరణ ఇస్తున్నారు కదండి, వాళ్ళని వ్యభిచారం చేసిన స్త్రీలతో పోలిస్తున్న బూతులు మాట్లాడుతూ ఉక్రోషపడుతున్న బైబిల్ దేవుడని ఆ గోపి గారు మాట్లాడారు కదా. మరి ఆయన నిజంగా ఇశ్రాయేల్ 2 పట్టణ ప్రజలు కూడా వ్యభిచారం చేశారా?
ఎవరితో వాళ్ళు వ్యభిచారం చేశారు? వ్యభిచారం చేయి ఉండబట్టే కదా ఆయన అక్కడ ప్రస్తావించబడింది. బైబిల్లో ఉన్న మాటే కదా మీరు అధిక జాగ్రత్తం చేశారు అనేటువంటి మాట ఉపయోగించారు అనేటువంటి ఆలోచన కూడా మీకు వచ్చి ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. వ్యభిచారము చేశారు అని అంటే ఇది శారీరక సంబంధమైనటువంటి వ్యభిచారం కాదు. శరీర సంబంధమైన కలయికను బట్టి దేవుడు వ్యభిచారులు అని మాట్లాడట్లేదు. ఇది ఆత్మీయ వ్యభిచారము. ఇది మీకు తెలియకపోవచ్చు, క్రైస్తవులకి బాగా అర్థం అవుతుంది. ఇది శరీరంతో చేసే వ్యభిచారం కాదు, స్పిరిచువల్ అడల్టరీ. స్పిరిచువల్గా ఆత్మీయంగా చేసే వ్యభిచారాన్ని దేవుడు ఉద్దేశించి వ్యభిచారులు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఏ దేవుని జనాంగం అయితే దేవుణ్ణి కాదని విగ్రహాలని బొమ్మలను పూజించారో, ఆ రోజుల్లో ఉన్న అన్య దేవతలను ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజల్లో పూజించేవారో వారందరినీ కూడా దేవుడు వ్యభిచారులుగానే ఎంచాడు. అంటే ఒక విగ్రహంతో పూజించేటువంటి వ్యక్తి దేవుడి దృష్టిలో వ్యభిచారి. ఆ రోజుల్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తులో అలవాటు చేసుకున్నటువంటి బొమ్మలను, ఐగుప్తులో అలవాటు చేసుకున్నటువంటి విగ్రహారాధనని మళ్ళీ తిరిగి మొదలు పెడతా ఉన్నారో, దాన్ని బట్టి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలారా మీరు వ్యభిచారులు, మీరు రాళ్లతోనూ విగ్రహాలతోనూ వ్యభిచారం ఇస్తున్నారు అనే మాట ఉపయోగించబడింది. దీనికి మీరు రెఫరెన్స్ చూపించగలరా అని కూడా అడగొచ్చేమో. అందుకే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే అసలు వ్యభిచారులు అని దేవుడు ఎందుకు అన్నాడో, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితో వ్యభిచారం చేశారని అక్కడ కనబడుతుంది. నేను చదువుతున్నాను. ఇర్మియా 3:8-9 వచనాలు చదివితే, ద్రోహిణియగు ఇశ్రాయేలీయులు, ద్రోహి అనగా పురుషుడికి సంబంధించిన మాట, ద్రోహిణి అనగా స్త్రీలింగం. ద్రోహిణి అంటే భారీగా ఎంచారు కదా మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని. ద్రోహిణి యగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇయ్యగా, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఇంకా డైవర్స్ లెటర్స్ ఇచ్చేయగా అనే మాట అక్కడ ఉపయోగించి పోలికతో మాట్లాడతాం. ఇయ్యగా నేను చదువుతున్నాను. విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరైన యోధ చూచి తానును భయపడక వ్యభిచారము చేయించు వచ్చుచున్నది. ఎవరితో వ్యభిచారం చేస్తున్నారు? రాళ్ళతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్ర పరిచెను అనే మాట ఆ చోట కనబడింది. అంటే వీళ్ళు వ్యభిచారం చేసింది మనుషులతో కాదు, లేకపోతే ఒక వేరే పురుషుడితో వేరే స్త్రీతో చేసినటువంటి పాపాన్ని ఇక్కడ వ్యభిచారంగా దేవుడు ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఏ ఇశ్రాయేల్ ప్రజలైతే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని విడిచిపెట్టి రాళ్లను మొద్దులను పూజించడం మొదలుపెట్టారో, ఆ రాళ్లతో మీరు వ్యభిచరిస్తున్నారో, నన్ను కాదని చెప్పి వాళ్ళు మీకు ఎక్కువైపోయారు కనుక, ఈ భర్త కాదని చెప్పి వాళ్ళతోనే మీరు ఎక్కువ సహవాసాన్ని జరిగిస్తున్నారు కనుక, నేను ఈ భర్తగా ఉన్నాను అయినప్పటికీ కూడా ఈ భర్త కంటే కూడా ఎక్కువ సమయం ఆ విగ్రహాల దగ్గరే మీరు జరిగిస్తున్నారు కనుక మీరు విగ్రహాలతో వ్యభిచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడాడు తప్ప మనుషులతో వ్యభిచరించిన ఉద్దేశం కాదు. నీ చనులు పిసికాడు, లేకపోతే నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అంటే, రే బాబు మనుషులతో ఆ పనులు చేశారని కాదు, ఆ విగ్రహాలతో చేశారు. ఆ విగ్రహాలను హత్తుకునేవారు, వాళ్ళు ఆ విగ్రహాలను కౌగులించుకునేవారు. ఆ విగ్రహాలను బట్టి శరీర భాగాలు కూడా అణిచివేయబడతాయి కదా, ఆ ఉద్దేశంతో రాయబడిన మాటే తప్ప ఇంకొక ఉద్దేశం అయితే లేదు. వాళ్ళకి అలవాటైపోయింది. ఐగుప్తు దేశంలో ఈ విగ్రహారాధన ఎక్కువగా ఉంటుందండి. ఆ విగ్రహారాధన అలవాటైపోయింది. 430 సంవత్సరాలు బాగా అలవాటైపోయింది. అందుకే ఒక సామెత ఉంటుంది, 6 మాసాలు 6 నెలలు వాళ్ళతో వీళ్ళు 6 వీరేమో వారు అవుతారనే మాట. 430 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు అన్నింటినీ కూడా తెచ్చిపెట్టేసుకున్నారు. అందుకే సేనాయి పర్వతం దగ్గర కూడా మోసే ఇంకా కిందకి రాకపోతే వెంటనే మాకు ఒక దేవుని చేయండి, మాకు ఒక విగ్రహాన్ని చేయండి అని చెప్పి ఒక బంగారు పోత దూడను చేయించేసుకున్నారు. విగ్రహం కావాలి వాళ్ళకి, అలవాటైపోయింది వాళ్ళకి. కాబట్టి కనబడనటువంటి దేవుడు ఎలా దేవుడు అవుతాడనే ఆలోచనలు వీళ్ళు ఉండేవారు. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి, తర్వాత మరొకసారి అలాంటి విగ్రహాల జోలికి వెళ్ళలేదనుకోండి, చెప్తున్నాను. కాబట్టి వీళ్ళ విగ్రహారాధికులు ఎక్కువ ఇశ్రాయేల్ జనాంగం, అలవాటైపోయింది అక్కడ. కాబట్టి ఎవరైతే ఈ పిలుచుకున్న భర్తను కాదని,
ఈ స్వీకరించిన భర్తను కాదని, ఆ బందీ గృహంలో నుంచి విడిచిపెట్టినటువంటి బయట పెట్టినటువంటి ఆ భర్తను కాదని, నన్ను కాదని నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సమయం గడుపుతున్నావు కాబట్టి నువ్వు వ్యభిచారవే, ఆ విగ్రహాలతో నువ్వు వ్యభిచరిస్తున్నావు అంటున్నాడు. అంతే కదండి. పెళ్లి చేసుకున్నటువంటి భర్తను కాదని, పెళ్లి చేసుకున్నటువంటి భర్త గారితో కాకుండా మరొక పురుషుడితో కానీ సమయాన్ని గడుపుతున్నారు అనుకోండి, మరొక పురుషునితో కానీ ఆ పనికిమాలిన పనులన్నీ జరిగిస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని భార్య అంటారా వ్యభిచారం అంటారా? కట్టుకున్న భర్త ఉండి కూడా, కట్టుకున్న భర్త బ్రతికుండి కూడా, కట్టుకున్నటువంటి భర్త ఉండి అని తెలిసి కూడా ఆ భర్తకు దూరంగా మరొక వ్యక్తితో, మరొక భర్తతో కానీ అని శరీర సంబంధమైన వ్యవహార శైలి అంతా కనబడుతుంది అనుకోండి, ఆ వ్యక్తిని భార్య అని పిల్లరు, వ్యభిచారని అంటారు. భర్త బ్రతికుండగా మరొక భర్తతో కానీ పాపిష్టి శరీర సంబంధమైన తప్పులు చేస్తే వాళ్ళు వ్యభిచారులని అంటారు. ఇక్కడ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈయన చూసుకుంటున్నాడు, వాళ్ళని ఈయన నడిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా చేసుకున్న భర్తను కాదని విగ్రహాల వైపుగా వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళు ఆ వ్యభిచారం విగ్రహాలతో చేస్తున్నారనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడిన మాట. ఇంకొక ఆధారణ కూడా చూపిస్తాను చూడండి. లేవి కాండని కానీ మనం చదివితే, లేవి కాండంలో కానీ ఆ మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. లేవి కాండము 20వ అధ్యాయం కానీ చూస్తే దేని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం కూడా అక్కడ కనబడుతుంది చూడండి. విగ్రహాలు అన్య దేవతలతో ఇశ్రాయేలు వ్యభిచరించారని చెప్పి అంతకంటే మీకు పెద్ద ఆధారం అవసరం లేదు. లేవి కాండం 20వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ చదివితే, మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలక్కకు ఇచ్చుచుండగా నీ దేశ ప్రజల్లో వాళ్ళని చంపక, మొలక్కకు ఇచ్చుచుండగా మొన్న కూడా చెప్పాను కదా, దేవుడు ఎందుకు ఎవరైనా సరే రహస్యముగా మా దేవుని దగ్గర రండి అని అన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా చంపేయండి అని అన్నాను. ఎందుకంటే ఆ మొలక్కని పూజించే వాళ్ళు పిల్లల యొక్క ప్రాణాన్ని, మనిషి ప్రాణాన్ని, బలిని కోరేవారు. కాబట్టి ఆ మాట ఉద్దేశించి దేవుడు అలాంటి మొలక్క అనేటువంటి దేవత వైపుగా ఎవరన్నా మిమ్మల్ని రహస్యంగా పిలిస్తే చంపేయండి అని అన్న మాట ఉపయోగించబడింది. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, లలిత్ కుమార్ గారు అనుకుంటాను, ఆయన కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడి గురించి మీకు తెలదండి, ఎవరైనా సరే రహస్యంగా మా దేవత దగ్గరికి, మా దేవుడి దగ్గరికి రమ్మనంటే చంపేమన్నాడు బైబిల్ దేవుడు అని చెప్పి. కానీ అదే చెప్తారు, అసలు ఎందుకు అన్నాడో, అసలు ఆ రమ్మన్నటువంటి దేవత యొక్క పేరేంటి మాట్లాడరు. మొలక్క అనే దేవత ప్రాణాన్ని కోరేది, చిన్న చిన్న పిల్లల్ని బలి కోరేది. కాబట్టి అలాంటి వారు ఎవరన్నా మిమ్మల్ని ప్రేరేపిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపండి అనే మాట అక్కడ ఉపయోగించారు. అయితే దాని గురించి ఆల్రెడీ ప్రస్తావించాను, దాని గురించి మాట్లాడలే. కానీ ప్రజలు వాని చంపగా చూచి చూడన్నాడు తన కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకు విరోధినై వాన్ని మొలకతో వ్యభిచరించుటకు వాన్ని తరిమి వ్యభిచారం చేయ వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. చాలా క్లియర్గా ఉంది. మొలక్కుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయవారిని అందరినీ అనే మాట అక్కడ ఉపయోగించబడింది. అంటే మొలక్ అనేటువంటి వాడు ఒక అన్య దేవుడు, అన్య దేవత. ఆ దేవతతో వ్యభిచారం ఎలా చేస్తారు అంటే ఆ విగ్రహాన్ని పూజిస్తున్నారు కనుక, ప్రాణం లేనటువంటి ఒక రాతిని వాళ్ళు పూజిస్తున్నారు కనుక దేవుడు వారిని వ్యభిచారులు అని పిలవడం అనేది జరిగింది. అక్కడ మొలక్కో అనేటువంటి వాడు దేవుడు, ఆ దేవుడితో ఎలాగా వ్యభిచారం చేస్తారు చెప్పండి? అదొక విగ్రహం, ఆ మొలకతో కూడా మీరు వ్యభిచరించారు అనే మాట అక్కడ ఉపయోగించబడింది. కాబట్టి మీరు గమనించాలి, వ్యభిచారించారు అంటే మనిషితో వ్యభిచరించారని కాదు దానికి అర్థం, విగ్రహాలతో వ్యభిచరించారని చెప్పి. ఇంకొక రెఫరెన్స్ని కూడా నేను చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదివితే, మరలా బయలు అనేది ఒక అన్యదేవత, అన్యదేవుడు అప్పుడున్నది. మీకు బయలు గురించి కూడా ఫోటో కూడా మొన్న నేను అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉండొచ్చు. మరలా బయలు అనుసరించి వ్యభిచారులై బయల్బొరీతును తమకు దేవతగా చేసుకునిరి. ఇక్కడ చాలా క్లియర్గా బయలును అనుసరించి వాళ్ళు ఏమయ్యారనుంది, అక్కడ వ్యభిచారులై ఉన్నారో అన్న మాట కనబడుతుంది. బయలును అనుసరించడం వల్ల, ఆ విగ్రహాన్ని అనుసరించడం వల్ల, ఆ విగ్రహం యొక్క ఆచరణ అనుసరించడం వల్ల దేవుని దృష్టిలో వాళ్ళు వ్యభిచారులు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, బతికున్నవాడు కదా, ఉన్నవాడు అనువాడు ఆయన. ఆకాశము భూమి గతించిపోయినా సరే ఆయన మాట మాత్రం గతించదు.
సదాకాలము కూడా ఉండిపోయే దేవుడు. ఈయన బ్రతుకుండగా, ఈయన ఉండగానే మరొక దేవులతో, మరొక దేవతలతో వాళ్ళు ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు కనుక, వాళ్ళని అనుసరిస్తున్నారు కనుక దేవుడు వాళ్ళని వ్యభిచారులుగా పోల్చారు. అంటే శరీర సంబంధమైన వ్యభిచారం కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారము. ఈ దేవుని నమ్ముకొని ఎవరైతే ఇతర విగ్రహాలను, దేవీ దేవతలను ఆ రోజుల్లో పూజించేవారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో వ్యభిచారులే. దయచేసి మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అది మనుషులతో చేసిన వ్యభిచారాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడు. విగ్రహాలతో చేసినటువంటి అర్పణలు బట్టి, చేసిన పూజలను బట్టి, చేసినటువంటి ఆచరణ బట్టి దేవుడు వాళ్ళు వ్యభిచారులుగా ఎంచాడు. ఎందుకంటే ఆయన భర్త ఉన్నాడు కనుక. ప్రకటన గ్రంథం వరకు కూడా వధువు సంఘము, యేసుక్రీస్తు ప్రభు వరకు మాకు భర్తే ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ఈ సంఘాన్ని, వధువు సంఘాన్ని సిద్ధపడమంటున్నాడు ప్రకటన గ్రంథంలో కూడా. కాబట్టి ఆయన భర్తే ఉన్నాడు, దేవుని యొక్క సంఘం భార్య ఉంది. అది మా విశ్వాసం. అది కాబట్టి ఆ భర్తను విడిచిపెట్టి ఆ పోత విగ్రహాలని, అన్య దేవతలని మీరు వెంబడిస్తున్నారు కనుక, వాళ్ళని అనుసరిస్తున్నారు కనుక, ఆ విగ్రహాలను మీరు హత్తుకుంటున్నారు కనుక, ఆలింగనము అనగా హగ్గింగ్, హత్తుకుంటున్నారు కనుక, వాటిని విడిచిపెట్టలేనంతగా వాటిని మీరు మలిచేసుకున్నారు కనుక, వాటిని గట్టిగా మీరు హత్తుకొని ఉన్నారు కనుక మీరందరూ కూడా వ్యభిచారులు అన్నాడు దేవుడు అక్కడ. అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తాను, ఒకసారి మీరు గమనించండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 16వ వచనం. ఈ ఎవరిని వ్యభిచారులు? అసలు విగ్రహారాధికులనే దేవుడు వ్యభిచారులు అంటున్నాడు, మిగతా వాళ్ళని అనట్లేదు. 16వ వచనం, యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోవచ్చున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులే ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. చాలా క్లియర్గా, అన్య దేవతలు యందు వాళ్ళు వెంబడించారు నన్ను విడిచి, కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యభిచారులు అని అన్నాడు. అక్కడ కూడా అన్య దేవతలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళని దేవుడు వ్యభిచారులుగా ఎంచాడండి. అందరినే కాదండి. ఈ దేవుడు మాకు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మాకు దేవుడు అని చెప్పి ఎవరైతే విశ్వసించి ఈయన్నే దేవుడిగా ఎంచుకుంటారో, ఆయన కాకుండా మరి ఏ ఇతర దేవీ దేవతలను కూడా పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, క్రైస్తువుల గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ దేవుని దృష్టిలో వ్యభిచారులు. ఆత్మలో వ్యభిచరిస్తున్నారు. వాళ్ళు శరీరంలో పరిశుద్ధులే ఉండొచ్చు, కానీ ఆత్మలో మాత్రం వాళ్ళు వ్యభిచారులే అని చెప్పి దేవుడి యొక్క ఉద్దేశం తప్ప శరీర సంబంధమైన వ్యభిచారం గురించి దేవుడు అక్కడ ప్రస్తావించబడలేదు. అయితే వీళ్ళకి కూడా డౌట్ ఉంచవచ్చు, మరి చనులు నొక్కేరని, స్త్రీలని జారత్వం చేసి వాళ్ళతో పడుకున్నామని మరి ఈయన గోపి గారు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి, ఆ ఐగుప్తులతో కూడా ఇలా ఏదో పాపాలు ఏ చేసే ఉంటారో వాళ్ళతో కూడా శరీర సంబంధమైన పాపాలను ఏదో ఒకటి ఇశ్రాయేల్ ప్రజలు జరిగించే ఉండొచ్చు. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఊరుకుంటారా? వదిలిపెట్టరు కదా. ఖచ్చితంగా వాళ్ళను కూడా శరీర సంబంధమైన రీతిలో వాడుకునే ఉంటారు. వాళ్ళతో కూడా ఈ ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తులతో కూడా వ్యభిచారం చేసే ఉంటారు, శరీర సంబంధమైన పాపాలు చేసే ఉండొచ్చు అని కూడా ఈయన మాట్లాడవచ్చు. ఆ ఉద్దేశం కూడా ఆయన వివరణలో కనబడుతుంది. వాస్తవానికి నేను అంటాను 100కి 200% నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఐగుప్తీలు పొరపాటును కూడా ఇశ్రాయేల్ శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది వాళ్ళతో శారీరకంగా పాపం చేస్తారని ఎలాగనుకుంటున్నాం? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తికి ఏసీలో కూర్చోబెట్టి పని అప్పచెప్తాం. ఇష్టం లేని వ్యక్తి అనుకోండి, ఆ బాస్ ఏం చేస్తాడు? అధికమైన పని అప్పచెప్తాడు, లేని పని అప్పచెప్తాడు, ఎక్కువ స్ట్రెస్కి గురి చేస్తాడు. ఆ బాస్కి కానీ ఇష్టమైనడు అనుకోండి, ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పని చేస్తాడు. ఏసీలో కూర్చొని చక్కగా పని చేయి, ఎందుకు వాళ్ళకి బయటికి వెళ్ళి చేస్తావని చెప్పి అంటాడు. ఇష్టమైన వ్యక్తి పట్ల ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది, ఇష్టం లేనటువంటి వ్యక్తి పట్ల మరొక రకమైన ప్రవర్తన ఉంటుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తులు చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టారు. భయంకరమైన బానిసత్వానికి వాళ్ళు అప్పచెప్పేశారు. అస్సలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలైనంతగా కట్టిక ఎండలో ఇటుకలు చేయడానికి వాళ్ళు ఆ పనికి అప్పచెప్పారు. నిజంగా వాళ్ళకి ఈ ఇశ్రాయేలును బట్టి శరీర సంబంధమైన సుఖం ఏదన్నా కానీ దొరుకుతుంది అనుకోండి, వాళ్ళు అన్ని కఠినమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి పనులు అప్పచెప్తారా? కొంచెం ఎంతో కొంత తీరిక, ఎంతో కొంత ఉపశమనం అనేటువంటిది అందించే ఉండరు. కానీ అస్సలు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇశ్రాయేల్ జనాంగం ఉంచేవారు. నిజంగా ఇశ్రాయేల్ జనాంగం యొక్క శరీరం ఐగుప్తులు కానీ వాడుకుని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత రెస్ట్ అనేది, ఎంతో కొంత పీస్ అనేది,
ఎంతో కొంత క్షమాపణ అనేది, కరుణ అనేది కనబడేది. కానీ ఎక్కడ కరుణించలేదు ఐగుప్తీయులు. రోజు రోజుకి శ్రమ పెరిగిపోయేది ఇశ్రాయేల్ జనాంగం మీద. ఐగుప్తులు కొత్త కొత్త పనులన్నీ కూడా అప్పచెప్పేవారు. కట్టిక మండు టెండలో వాళ్ళని ఆ పనులు అప్పచెప్తూ ఉండేవారు ఐగుప్తీయులు. కాబట్టి ఐగుప్తీయులకి ఇశ్రాయేల్కి మధ్యన కూడా శరీర సంబంధమైన పాపం అయితే జరిగి ఉండదు, లేదు కూడా అంటారు. మీకు ఎలా తెలుసు? అన్ని 430 సంవత్సరాల్లో ఐగుప్తీయులు ఇశ్రాయేల్ను వాడుకోకుండా ఎలా ఉన్నారంటారు? ఖచ్చితంగా ఇశ్రాయేల్ జనాంగంలో ఎవరో ఒకరు అందంగా ఉండే ఉంటారు. అందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫరోలు లేకపోతే ఐగుప్తుల యొక్క కన్ను పడే ఉంటుంది. కాబట్టి వాడుకునే ఉంటాడు అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఉండాలి. కానీ వాస్తవానికి నేను అంటాను అస్సలు ముట్టలేదని. అందుకే యోసేపు తన తండ్రి అయిన యాకోబుని, తన సహోదరులైనటువంటి వారిని ఐగుప్తుకి వచ్చిన తర్వాత మీరు ఎవరో ఏం చేస్తారో అని చెప్పి ఫరో గారు అడిగితే గొర్రెల కాపరల్ని అని చెప్పండి. గొర్రెల కాపర్లు అని చెప్తే వాళ్ళు అసహించుకుంటారు. ఐగుప్తులకి గొర్రెల కాపర్లు అంటే ఇష్టం ఉండదు. గొర్రెలను మళ్ళీ బలిస్తూ ఉంటారు, మేకలను బలిస్తూ ఉంటారు, కానీ పొట్టేలను బలిస్తూ ఉంటారు. కానీ ఐగుప్తులకి గొర్రెల కాపర్లు అంటే అసహ్యం, పరమ అసహ్యం. ఆ కారణాన్ని బట్టే యోసేపు అన్న మాట, నాన్నగారండి ఫరో గారు వస్తారో, ఫరో గారు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ వృత్తి ఏంటి అని అన్నప్పుడు గొర్రెలు మేపుతుంటామండి అని అన్నప్పుడు వాళ్ళు అసహ్యాన్ని పెంచుకుంటారు. గొర్రెల కాపర్లు అంటే ఫరోలకి అసహ్యులు కనుక దూరంగా మిమ్మల్ని ఉంచుతారనేటువంటి ఉద్దేశంతో యోసేపు మాట్లాడడం జరిగింది. నిజంగానే వాళ్ళ అసహ్యులు కనుక ఫరో మీరు గోషేను పట్టణంలో ఉండండి, ఐగుప్తి రాజ్యానికి దూరంగా గోషేన్లో మీరు ఆశ్రయించండి అనే ఉద్దేశం అక్కడ మాట్లాడబడింది. కాబట్టి ఎంత అసహ్యించుకునేటువంటి ఇశ్రాయేల్ జనాంగంతో ఫరోలు పడుకుంటారా? ఎంత అసహ్యించుకునేటువంటి ఇశ్రాయేలుతో ఐగుప్తీయులు శరీర సంబంధమైన పాపం చేస్తారా? వాళ్ళని చూస్తేనే అసహ్యం అంట, ఆ వృత్తి అంటేనే అసహ్యం అంట. అలాంటిది వాళ్ళతో పాపం చేశారంటే అది ఎలాగా నమ్మశక్యమైన విషయం. కాబట్టి అసహ్యులు అనేటువంటి మాట కనబడింది కనుక ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ అడల్టరీ గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మీయ వ్యభిచారం గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప ఐగుప్తులతో లేదో శరీర సంబంధమైన పాపాన్ని జరిగించారని దేవుడు వ్యభిచారులను పిలవడం అయితే జరగలేదు. మీరు కావాలంటే చదువుకోండి. చాలా అసహ్యులు, చాలా అసహ్యాన్ని పరిచేవారు ఐగుప్తులు ఇశ్రాయేల్ జనం అంటే. 46వ ఆదికాండంలో మీరు ఒకసారి చదవండి, 33వ వచనం. మళ్ళీ రెఫరెన్స్ చూపించండి అంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 33 గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినడల మీరు గోషేను దేశమందు కాపరముండునట్లు మా చిన్నతనము నుండి కూడా ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారవే ఉన్నామని ఉత్తరీయుడు అని చెప్పాను. అసహ్యులు గనుక ఐగుప్తీయులకి ఇశ్రాయేల్ అంటే అసలు నచ్చదు. ఎందుకంటే గొర్రెలు మేపుతారు కాబట్టి. ఇశ్రాయేల్ అందరూ కూడా ఇంచుమించుగా గొర్రెలు మేపిన వాళ్ళే, పశువులు కాచిన వాళ్ళు. ఎలీషా కావచ్చు, దావీదు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పశువులు కాపర్లుగానే, అబ్రహాం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పశువులు కాపర్లుగానే మనకు కనబడ్డారు. కనుక ఏ విధంగా కూడా ఐగుప్తుల శరీర సంబంధమైన పాపాన్ని ఇశ్రాయేలుతో పెట్టుకోలేదు అని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం లేదు. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారము, విగ్రహాలతో వాళ్ళు వ్యభిచరించారు అనే ఉద్దేశం లేఖనాలు కూడా మీకు చూపించాను. కనుక వాళ్ళు చనులని ఎక్స్ట్రాని మాట్లాడిందంతా కూడా మనిషితో జరిగిన దాని గురించి కాదు, పోలికతో మాట్లాడు. విగ్రహాలను మీరు హత్తుకున్నారు, విగ్రహాలను మీరు వెంబడించారు, విగ్రహాలను మీరు అనుసరించారు, బయలును వెంబడించారు, మొలక్కను మీరు అనుసరించారు, నన్ను విడిచిపెట్టారు, భర్తగా ఉన్న నన్ను విడిచిపెట్టి వాళ్ళతో మీరు తిరిగారు. కనుక నా దృష్టిలో మీరు అందరూ కూడా వ్యభిచారులే అని దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప అంతమించే విషయం కూడా. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. రెండవ ప్రశ్నలో కూడా వెళ్ళిపోతున్నా, గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మరి చనులు అనేటువంటివి అక్కడ ముట్టబడ్డాయి అనేటువంటి మాట కూడా ఈయన ఉపయోగిస్తూ మాట్లాడాడు కదండి. అదే అక్కడ ఇందాక రెఫరెన్స్ 28వ క్వశ్చన్, 23లో కూడా మాట ఉపయోగించబడింది, 27వ క్వశ్చన్లో కూడా మాట ఉపయోగించబడింది. అలాగే యెహెజ్కేలు 23వ అధ్యాయము 21వ వచనంలో ఇది 31వ క్వశ్చన్ అనుకోండి. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత
నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి అనే రెఫరెన్స్కి ఇస్తున్న వివరం. మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు ఐగుప్తుల చేత సంథింగ్ ఏదో ప్రెస్ చేయించుకున్నావు, ఆ సంగతి గుర్తు చేసుకుని చిన్నప్పుడు చేసిన చెడ్డ పనులు మరలా నువ్వు చేద్దామని చూస్తున్నావు అంటున్నాడు. చనులు అనేవి ఉపయోగించబడింది, కానీ ఆయన ఉపయోగించిన మాట అది స్త్రీలను అగౌరవపరిచే మాట కనుక, తల్లిని అగౌరవపరిచే మాట కనుక దాన్ని నేను బయటకు మాట్లాడాలన్న ఉద్దేశం అయితే నాకు ఎంత మాత్రం కూడా లేదు. కానీ మీకు డిస్ప్లేలో కనబడుతుంది కనుక ఈ విషయం మీకు చక్కగా ఆ చోట కనబడుతుంది. ఇందాక అదే చెప్పానండి, ఆ చనులు అనేవి ఫిజికల్ పార్ట్స్ గురించి మాట్లాడింది అంతా కూడా వాస్తవానికి ఫిజికల్గా వాళ్ళు చేశారని కాదు, ఫిజికల్ అనగా తప్పు చేశారని కాదు, వాళ్ళ బాడీ పార్ట్స్ని ఎవరో ముట్టారని, వాళ్ళ బాడీ పార్ట్స్ని ఎవరో అనుభవించారని కాదు. దానికి విగ్రహారాధన జరిగించారు. అక్కడ అన్య దేవతల యొక్క విగ్రహాలని వాళ్ళు హత్తుకునేవారు కనుక ఆ ఉద్దేశాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఇలాగ దేవుడు ఉపయోగించాడు తప్ప మరొక ఆలోచన అయితే లేదు. యవ్వన కాలం ఉందనంటే ఎర్లీ ఏజ్లోనే, చిన్న వయసు నుంచే మీకు అక్కడ విగ్రహారాధన అలవాటు అయిపోయిందనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అంటే వీళ్ళకి ఖచ్చితంగా 100కి 100% కూడా మనం జవాబు ఇచ్చేవారిగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఐగుప్తీయులు చాలా దేవుల్ని కొలుస్తూ ఉంటారు. ఆ దేవుల్లో ఒక దేవత పేరు తవీరత్ అనే దేవత. అందులో మగ దేవతలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను దాని గురించి కూడా. ఈ తవీరత్ అనే దేవత ఎలా ఉంటుందంటే తోకంతా మొసల్లా ఉంటుంది, బాడీ అంతా మాత్రం హిప్పోపోటమస్. వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు? హిప్పోపోటమస్ అంటే నీటి ఏనుగులా ఉంటుంది. ఈ ఆకారం అంతా కూడా హిప్పోపోటమస్ లాగానే ఉంటుంది. ఆవిడికి బ్రెస్ట్ అంతా కూడా సాగే ఉంటాయి. ఒక మనిషికి ఉన్న బ్రెస్ట్ లాగా, ఒక ఆడవారికి ఉన్న బ్రెస్ట్ లాగా ఆ విగ్రహం యొక్క పోలిక అంతా కూడా కనబడుతుంది. తవీరత్ అంటారు ఐగుప్తీయుల యొక్క దేవత. దాన్ని ఎందుకు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారంటే ఫెర్టిలిటీ కోసం, సంతాన ఉత్పత్తి కోసము. చాలామంది ఐగుప్తీయులు డెలివరీ అవుతున్న సమయంలో ఆ విగ్రహాన్ని దగ్గర తెచ్చిపెట్టుకునేవారంట. చాలామంది స్త్రీలు ఆ దేవతను ఎక్కువగా పూజించేవారంట. ఆ డెలివరీ ఫ్రీగా అవుతుందని వాళ్ళకు ఒక నమ్మకం, ఒక మూఢనమ్మకం అనుకోండి. తవీరత్ అనేటువంటి దేవత, ఆవిడకి బ్రెస్ట్ అంతా కూడా సాగే ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఐగుప్తీయులు, మీరు ఈజిప్ట్ వెళ్తే వాళ్ళ ఇళ్లల్లో ఈ తవీరత్ అనే దేవతను దాచుకుంటారు. ఫెర్టిలిటీ కోసం, సంతాన ఉత్పత్తి, పిల్లల్ని ఎక్కువగా ఇచ్చే దేవత అని ఒక నమ్మకం వాళ్ళకి, అంతే నమ్మకం, అంతే. కాబట్టి ఆ దేవతను మీరు హత్తుకున్నారు. అందును బట్టి కూడా ఈ బాడీ పార్ట్స్ గురించి దేవుడు ప్రస్తావించాడు. రెండో విషయం ఏంటంటే ఆ తవీరత్ అనేటువంటి దేవత విగ్రహం వీళ్ళ దగ్గర ఉండేది. డెలివరీ అవుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే గర్భం దాల్చిన సమయంలో కావచ్చు. ఆ తవీరత్ దేవత యొక్క ఆచరణ ఎలా ఉండేదంటే ఆ ఆడవారి యొక్క బెల్లిని పట్టుకునేవారు అన్నమాట. ఆ విగ్రహంతో ఆ బెల్లిని ఇలాగ అదుపుకునేవారు. అదే విగ్రహంతో ఈ చెస్ట్ పార్ట్ని కూడా, ఈ ఆడవాళ్ళు చెస్ట్ పార్ట్ని కూడా ఇలా ప్రెస్ చేసుకునేవారు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక దేవాలయంలో, మరి అది ఇక్కడ కూడా కదా, నాకు తెలిసి కర్ణాటక అనుకుంటాను, రీసెంట్గానే చూశాను. ఆయన ఒక మత పెద్ద లేకపోతే పూజారి గారు ఎవరో తెలియదు, కానీ చాలామంది ఆడవాళ్ళు లైన్ కట్టేసి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. లైన్ కట్టేసి వెళ్తా ఉంటే ఆయన చేతులు ఏదో చీపురు ఉంది, ఇలా వంగదీసి నడుము మీద ఒక స్త్రీని అలా కొట్టి ఆయన చేతులతో ఈ లేడీస్ యొక్క అప్పర్ క్లాత్లో చేయి పెట్టి ఇలా ముడుతున్నాడు. అదేంటి రావు ఎలా ముడుతున్నారంటే, అప్పుడు నాకు కొంచెం పరిశీలిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే పాలిచ్చే తల్లిగా మారతావు అనేది ఒక నమ్మకం ఆయన. కానీ చేతులు ఇక్కడ వేస్తే, ఆ పూజారి గారి కానీ చేతులు వేస్తే, ఆవిడని కానీ అదిమితే పాలిచ్చే తల్లిగా, అంటే గర్భం లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారండి. అదొక ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, ఒరే బాబు నువ్వేట్రా బాబు ఆడవాళ్ళందరినీ కూడా ఇలా పట్టుకుంటున్నావు, వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా భర్త ముట్టవలసినటువంటి అవయవాలు నీ చేతులతో పట్టుకున్నావేటి అని చెప్పి వాళ్ళని వెళ్ళి ఖండించు. అంతేగాని 6000 సంవత్సరాల క్రితం ఉన్న ఏదో ఆచారాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడంలో నీ బుద్ధిహీనత కనబడట్లేదా? చాలా చోట్ల నెలటి మూఢనమ్మకాలు.
డైరెక్ట్గా పరస్త్రీల యొక్క శరీర అవయవాలను పట్టుకునేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ పెద్దల, పూజారుల, లేకపోతే మంత్రగాళ్ళ, సోదిగాండ్రా, నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు జరుగుతుంది అలాంటి మూఢనమ్మకాలు. 6000 సంవత్సరాల క్రితం జరిగింది అంతా కూడా. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అక్కడ ఇశ్రాయేలు కూడా ఆ ఆచారాలకు అలవాటు పడిపోయారు కనుక అలాంటి ఆచారాల్లో వాళ్ళు ఫాలో అయ్యారనే ఉద్దేశంతో మాట్లాడబడినటువంటి మాటే తప్ప ఇంకొకటైతే ఏమీ కాదు. దయచేసి ఈ ప్రశ్న కూడా నేను సమాధానాన్ని ఇచ్చానని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఎహెజ్కేలు నుంచి వీళ్ళు అడుగుతున్న 23వ అధ్యాయంలో నుంచే 30వ ప్రశ్న, అంటే సుమారుగా ఇదే ఆఖరి ప్రశ్న. ఇంకా ఆఖరి వివరణ కూడా ఎహెజ్కేలు నుంచి ఇదే. వీళ్ళు ఈ ప్రశ్నను చూసుకునే పేటరేగిపోతున్నారు. దీనికి జవాబు ఇచ్చేటువంటి దమ్ము ఎవరికి ఉండదు. ఇక్కడ మాత్రం దొరికేస్తాడు ఏ క్రైస్తవుడైనా సరే అని చెప్పి గోపి అంటా ఉంటాడండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎహెజ్కేలు 23వ అధ్యాయము 20వ వచనంలో, గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రి యందు అది మోహము నిలుపుచుండెను. వాళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, గాడిది అంత అంగము, గుర్రం ఇచ్చే అంత వీర్యము, ఇలాంటి పురుషులతో మాత్రమే పడుకుంటే ఈ స్త్రీలు సంథింగ్ ఏదో పడతారంట. దేవుడు, బైబిల్ దేవుడు గాడిది యొక్క స్క్రాచ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, పీనిస్ స్క్రాచ్ అని కూడా అంటారు. లేదంటే గుర్రం యొక్క అంగం అంత అంగం అని చెప్పి చాలా చోట్ల చాలా బూతులు మాట్లాడుతున్నారు. గుర్రానికి ఎంత అంగమో, గాడిదకి ఎంత అంగమో అంత అంగాలకు నువ్వు అలవాటు పడిపోయావు ఇశ్రాయేలు జనాంగమా, వాళ్ళు బాగా మిమ్మల్ని తృప్తిపరిచారు, మీరు తట్టుకోలేకపోతున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మీ మనసు అన్నట్టుగా ఈయన ఒక అభిప్రాయం, వివరణ అంతా కూడా. అయితే ఇక్కడ దేవుడు గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల అనే మాట ఉపయోగించబడింది. ఆ మాట దగ్గర ఈయన అంగాలో గింగాలను ఉపయోగించలే ఈయన వివరణలో, కానీ వాస్తవానికి అక్కడ లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లు ఉంటుంది. కానీ అయితే ఎందుకు అక్కడ ఉపయోగించబడింది అనే విషయాన్ని అయితే నేను చెప్పాలి. దాయడానికి ఏం లేదు, ఉన్న విషయమే చెప్తాను. గాడిద ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఐగుప్తీలు పూజించినన్ని దేవతలు, ఐగుప్తీలకు ఉన్నన్ని దేవుళ్ళు ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండరేమని అనిపిస్తుంది. అంతమంది దేవుళ్ళు వాళ్ళకి, అంతమంది దేవతలకి, వాళ్ళకి నచ్చిన ప్రతిదాన్ని కూడా దేవుడిగా మార్చుకోవడంలో వాళ్ళ ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. ఒక ఏగన కావచ్చు, దోమన కావచ్చు, ప్రతిదీ దేవుడే ఇంకలకి. ప్రతి దాన్ని కూడా దేవుడిగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. వాళ్ళకి లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నారు ఐగుప్తీలకి. ఆ ఐగుప్తు దేవుల్లో చాలా పెక్యులర్, చాలా పాపులర్ దేవతల పేర్లు ఏంటంటే అనుబిస్, ఓసిరిస్, ఐసిస్, బెస్తేత్, రా, అమున్రా, ఇవన్నీ కూడా ఐగుప్తుల యొక్క దేవుళ్ళు. అమున్రా గురించి మమ్మీ సినిమాలో కూడా మనకి చక్కగా అర్థం అవుతుంది. అమున్రా, అనూబిస్ స్కార్పియన్ ద కింగ్, రాగ్గర్ చేసిన సినిమా, అందులో కూడా ఈ క్యారెక్టర్ కనబడుతుంది. బెస్తేత్, ఐసిస్, ఇవన్నీ కూడా ఐగుప్తుల యొక్క దేవుళ్ళు. అమున్రా సూర్య భగవానుడు. వారికి వాళ్ళ నమ్మకం ఏంటంటే, మా పితరులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఈ సుగంధ ద్రవ్యాలతో చుట్టి ఆ పిరమిడ్స్లో దాచిపెడితే అమున్రా, మా సూర్య భగవానుడు ఏదో ఒక రోజున వస్తారు, మా పితరులందరినీ కూడా దేవుళ్ళుగా ఎత్తుతాడు అనేది ఒక నమ్మకం వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలైనా ఎవరు ఎత్తబడలేదు అనుకోండి, దొంగలందరూ వచ్చి ఆ సమాధులను అన్నింటినీ ఖాళీ చేసి అక్కడ ఉన్న బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయిన తప్ప ఎందుకో కూడా ఏం పని చేయలేదు. అన్నీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పి తర్వాత ఆ రోజుల్లో అయితే అర్థమైంది. అయితే ఆ దేవుల్లో ఉన్నటువంటి ఇంకొక దేవుళ్ళ పేర్లు ఏంటంటే, గాడిద ఆకారం కలిగిన దేవుడు ఒకడు ఉంటారో ఆయన పేరు రా. గుర్రానికి సంబంధించిన దేవుడు ఒకడు ఉంటారు రస్తేఫ్. వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తుల యొక్క దేవుళ్ళు. వాళ్ళను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఇంకొక పేరు కూడా ఉంటుంది మిన్ అనేటువంటి వాడు కూడా ఐగుప్తుల యొక్క దేవుడు. ఆయన యొక్క ఫిగర్ ఎలా ఉంటుందంటే, ఆయన యొక్క స్టాచ్యూ ఎలా ఉంటుందంటే, ఆయన ఒక ఆకారం ఎలా ఉంటుందంటే, ఆ మగవాడి యొక్క జననాంగాన్ని ఎరెక్ట్ అయినట్టుగా కనబడుతుంటుంది. మీరు ఫొటోస్లో చూడండి. ఐగుప్తులు అందరూ కూడా ఈ సెక్షువల్ లైఫ్కి చాలా ప్రాముఖ్యత, చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు. ఎంత మంది పిల్లల కంటే వాళ్ళంత గొప్ప వాళ్ళన్న ఫీలింగ్.
వాళ్ళు దీనికి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు ఈజిప్షియన్స్. కాబట్టి ఈ మిన్ అనేటువంటి వాడు కూడా ఒక దేవుడు, ఐగుప్తీల్లో ఒక దేవుడు. ఈయన యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈయన కూడా సంతానోత్పత్తి ఇస్తాడు. అలాగే చాలామంది మగవారికి వీర్యాన్ని అందించే దేవుడు అనేటువంటి నమ్మకం కూడా వీళ్ళకు ఉంటుంది. పిల్లల బేగా పుట్టించే దేవుడు. పెద్ద వయసు అయిపోయిన తర్వాత కూడా మగవాళ్ళని పిల్లలు కలిగించే వారిగా ఉండాలి అంటే ఈ దేవుని పూజించాలని, మిన్ అనే దేవుని పూజించాలని ఐగుప్తులు ఎక్కువగా కూడా ఈ దేవుని పూజిస్తూ ఉంటారు. దేనికంటే సంతానోత్పత్తి, ఫెర్టిలిటీ, మగవాడి యొక్క సెక్షువల్ సామర్థ్యం కొరకు ఈ మిన్ అనేటువంటి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఆ దేవతలను ఉద్దేశించి మాట్లాడాడు. నేను లేని మాట ఏం మాట్లాడలేదండి, చరిత్ర కూడా చూపిస్తున్నాను. చరిత్ర మీద కూడా నేను చూపిస్తున్నాను. ఈజిప్షియన్ మైథాలజీ మీద చాలా మంచి ఆలోచన, మంచి జ్ఞానాన్ని దేవుడు నాకు అందించాడు. చాలా వాటి మీద దగ్గర బైబిల్ ఒకటే కాదు, మిగతా గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇలాగ ఖురాన్ అని, భగవద్గీత అని వాటి గురించి వెళ్ళకూడదు. ఏ మత గ్రంథాన్ని కూడా గౌరవించాలని మా అమ్మగారు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను తప్పండి. నా గ్రంథం, దీని మీద నాకు విశ్వాసం ఉంది, దీన్నే నేను ప్రకటిస్తాను, దీన్ని నమ్ముతున్నాను. కనుక మిగతా మత గ్రంథాల్లో ఉన్న తప్పులు నేను ఎత్తి చూపాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. వాటిని గౌరవిస్తున్నాను. కాబట్టి నెలకు ఒకసారి సరే చక్కగా తుడిచిపెట్టి నా ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటాను ఆ గ్రంథాలను కూడా. తాతయ్య గారి నుంచి ఉన్న గ్రంథాలు నేను కూడా కొన్ని కొన్నాను అనుకోండి, చెప్తున్నాను. వాటి వల్ల అంత అవసరం నాకు లేదు. నాకు ఇది నమ్ముద్ది అయింది, నేను దీన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి దీన్ని ప్రకటిస్తాను తప్ప వాటిని తప్పు పట్టడానికి నేను ఏ విధంగా కూడా ఇష్టపడట్లేదు. ఈ మిన్ అనేటువంటి దేవుడు సంతానోత్పత్తి, మగవాడి యొక్క సెక్షువల్ సామర్థ్యత ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి ఈజిప్షియన్స్ అందరూ కూడా, ఐగుప్తీలందరూ కూడా ఈ దేవునికి చాలా ప్రత్యేకమైన పూజలు జరిగిస్తూ ఉండేవారు. అయితే ఐగుప్తులు అక్కడ 430 సంవత్సరాలు ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళకు కూడా ఈ ఆచార వ్యవహారాల్లో వచ్చేసినాయి. ఆ విగ్రహాలని పూజించారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అనేమో దేవుడు మాట్లాడుతుంటే మీరు మాత్రం అక్కడ వెళ్ళి ఆ దేవుని పూజిస్తే మీకు పిల్లలుగా కలుగుతారండి, మీ భర్తలో వయసు వచ్చినా సరే సామర్థ్యం కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో దేవుడు ఆ దేవుల్ని ఉద్దేశించి, అందుకే అక్కడ చాలా గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము అనుంది, ముఖము. మీకు అర్థమే ఉండాలండి. ఎవరైనా ఉంటారు మనిషి, గుర్రాలంటే మొహాలు ఎవరికైనా ఏ మనిషికైనా ఉంటాయా? ఆ మనిషితో నిజంగా అలాంటి అంగం, అలాంటి తప్పులు చేస్తే కనబడతారు కదా. గుర్రాలంటే మగవాళ్ళు ముఖం గుర్రం అనే బాడీ అంతా మనిషిలా ఉంటారు ఎక్కడన్నానే. మరి దేవుడు అందుకే అంటున్నాడు అక్కడ, గాడిది గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల. బైబిల్లో చాలా చోట గుర్రాలని, గాడిదల్ని కామాత్రులై ఉన్న వారితో కూడా పోల్చాడు. చెప్తున్నాను, ఈజిప్షియన్స్ అంత కామాంధులు అన్నమాట. ఇంకెప్పుడు కూడా వాళ్ళకి సెక్షువల్ థాట్సే తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే వాళ్ళు గర్వంగా ఈజిప్షియన్ టాంబ్స్ మీద కానీ, అంటే వాళ్ళ సమాధుల మీద కానీ, వాళ్ళ గోడల మీద కానీ మీరు గమనిస్తే ఈ మగవాడి యొక్క అంగం కూడా అక్కడ చెక్కబడుతూ ఉంటుంది. అది గౌరవానికి సాదృశ్యం ఈజిప్షియన్స్కి. చాలామంది శవపీఠికల మీద కూడా ఇది పెడతా ఉంటారు. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. ఈ ఈజిప్షియన్స్ యొక్క మగవాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ మగవాడి యొక్క పేరు చెక్కి దానికంటే ముందు పీనిస్ అంటే మగవాడి యొక్క అంగం కూడా అక్కడ చెక్కబడుతూ ఉంటుంది. అంటే దానికి అర్థమైంది ఏంటంటే ఆ మగవాడు, భర్త అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి రీతిలో ఉండాలని దాన్ని కూడా చెక్తూ ఉంటారు. పీనిస్ అంగాన్ని కూడా ఈజిప్షియన్స్ చెక్కుతూ ఉంటారు. వాళ్ళకు ఒక గౌరవం అది. ఆ స్టాచ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఇది కేవలం గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహములు అంటే ఆ ముఖాలను తగిలించుకున్న దేవతల్ని దేవుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ మిన్ అనే దేవుడు ఎట్రా ఏమన్నానే, ఆయన పూజిస్తే నీకు పిల్లలు రావడం ఎట్రా బాబు? ఆ అంగాలు చూసి దాన్ని బట్టి మీ భర్తలు కూడా సంతానోత్పత్తిని అందించగలిగే వారిగా ఉంటారనే నమ్మకం ఏంటది? అసలు మీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ తిడుతూ మాట్లాడుతున్న మాటది. దయచేసి మీరు గమనించాలి. ఆయన అన్న మాటలో నేను ఒకటే అర్థమైంది, గోపి గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు లేదు, నోటిల్లో అక్షరం మొక్క అయితే లేదు. మీకు అన్నీ తెలుసు అనుకుంటారు. మీకు అన్నీ తెలుసు అనుకుంటే మిగతా బైబిల్ పండితులు అందరూ కూడా పిచ్చోళ్ళా? కాదు కదండి. మీకు తెలిసింది ఏబిసిడి మాత్రమే, XYZ తెలదు మీకు. పైపైన ఏదో చదువుకొని వచ్చి బయట అందరికీ చెప్పేస్తా కొద్దిగా లోతైన పరిశీలన కూడా అవసరం ఉంది కదా. కేవలం దేవుడు ఇక్కడ గుర్రములు అంగములు వంటి అనేది
మనుషులకి గుర్రాలంత అంగాలు ఉంటాయని కాదురా బుద్ధిహీనుడా. అలాంటి దేవతలను వారు పూజించేవారు. ఆ దేవతల యొక్క అంగాలు కూడా చాలా పెద్దగా ఉన్నట్టుగా వాళ్ళ యొక్క చిత్రరూపకమైనటువంటి ప్రదర్శన చేసేవారు. ఆ స్టాచ్యూస్ కూడా పెద్ద అంగాలతో ఉన్న లేదంటే రాజులను కూడా పెట్టి అదొక ప్రెస్టీజియస్ థింగ్. అది వాస్తవానికి కొంత చరిత్ర పరిశోధన లేకపోతే వైద్య పరిశీలన తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, ఇది పెద్ద అవసరమైంది కాదు కానీ మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అంతే, మీరు బుర్రలో పెట్టుకుంటారని అంతే. చాలామంది ఈజిప్షియన్ టామ్స్ వెతుకుతూ ఉంటారు. ఈ ఐగుప్తుల యొక్క పిరమిడ్స్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క శవపీఠికల్ని తెరుస్తూ ఉంటారు. రీసెంట్గా 3000 సంవత్సరాల క్రితం సంబంధించిన శవపీఠికను కూడా ఒక ప్రభుత్వం తెరవడం జరిగింది. 3000 years బ్యాక్. రాజుగారి పేరు కూడా బయట పెట్టడం అంతా కూడా జరిగింది. అలాంటప్పుడు కొన్ని సమాధులకి ఈ మగవాడి యొక్క ఆ జననేంద్రాలు లేదంటే అంగం దగ్గర ఆ శవపీఠిక మీద కూడా ఎత్తుగా పెడతా ఉంటారు. అది వాళ్ళకి ప్రెస్టీజియస్ థింగ్. అది వాళ్ళ పరిశోధనలో మమ్మిఫికేషన్ అయిపోయిన తర్వాత మమ్మీస్ని వాళ్ళు పరిశోధించి చెప్పిన విషయం ఏంటంటే, చాలామంది మమ్మీస్ని వాళ్ళు పరిశోధించి ఈజిప్షియన్ గాడ్స్ గురించి దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. అంతేగాని మగవాడికి గుర్రవంత ముఖం అనే గుర్రవంత అంగం ఉంటుందని కాదు. అలాంటి దేవుళ్ళు ఉన్నారు. అలాంటి దేవుళ్ళు మీరు కొలిచారు. ఆ దేవుడేదో వీర్యం పోస్తే మీరు పిల్లలకు అండవేట్రా బాబు. ఆ దేవుడేదో వీర్యం పోస్తే మీరు గర్భవతులు అవ్వడం ఏంట్రా, అదేం మూఢనమ్మకం రా బాబు అని చెప్పి దేవుడు ఖండిస్తూ తిడుతున్నమాట. ఆ దేవుడి పేరు అనూబిస్, నక్కమొహం ఉంటుంది ఆయనకి. ఓసిరిస్ గ్రద్దమొహం ఉంటుంది. చాలా ఈ మైథాలజీలో నాకు కొంత అవగాహన, అనుభవాలు, జ్ఞానం ఉంది కాబట్టి చెప్తున్నాను. అమున్రా ఇవన్నీ కూడా ఈజిప్షియన్ గాడ్స్. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మనిషి యొక్క శరీర సంబంధమైన అవయవం గురించి కాదు. గమనించండి, ఈజిప్షియన్ గాడ్స్, ఈజిప్ట్లో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన విషయాన్ని దేవుడు ఇక్కడ పోల్చి చెప్పడం అనేది జరిగింది. దయచేసి ఈ విషయం యొక్క అర్థము వివరణ కూడా లోకానికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా గోపి గారు కూడా తెలియజేశానని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి ఈయన అడిగిన యెహెజ్కేలుకి సంబంధించిన అన్ని ప్రశ్నలు కూడా తగిన వివరణ నేను ఇచ్చాను. అందుని బట్టి నేను దేవుని స్తుతించబద్దునే అన్నాను. వచ్చే వారంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక ప్రశ్న, యోహాను రాసిన సువార్తలో ఒక ప్రశ్న, మార్కులో 2వ సమయంలో మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి. వీలైతే 4 ఒక రోజే కవర్ చేస్తాను. లేకపోతే ఈ కూడా చాలా చాలా పర్టికులర్గా చాలామంది విమర్శిస్తున్న వచనాలు కనుక ఒక వచనాన్ని ఒక 20-30 minutesలో చెప్పి పూర్తి చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, ఎవరైతే బైబిల్ వ్యతిరేకులు ఉన్నారో, బైబిల్లో ఉన్నవి తప్పులని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, బైబిల్ని ఎవరైతే తప్పు పట్టాలని ఆలోచన కలిగి ఉన్నారో, మీ జీవితం సరిపోదో. బైబిల్ని తప్పు పట్టాలంటే జీవితం సరిపోదు. రాధా మనోహర్ దాస్ అంటా ఉంటాడు, పరిశుద్ధమైన గ్రంథం అని చెప్పి అట్ట మీద రాసుకుంటే సరిపోద్దా? పరిశుద్ధ గ్రంథం అని రాసుకుంటే సరిపోద్దా? లోపల ఉన్నదంతా కూడా అపరిశుద్ధమే కదా అని చెప్పి. ఏమండి, ఒక పుస్తకం మీద, ఒక దైవ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథము అని రాయాలంటే గట్స్ ఉండాలండి. ఏ గ్రంథం మీద లేనిది దీని మీద ఉందంటే నిజంగా పరిశుద్ధ గ్రంథం అనే గట్స్ ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అని చెప్పి ఒక మత గ్రంథం మీద రాసి ఉంచాలంటే గట్స్ ఉండాలి. గట్స్ లేకుండా ఎలా రాస్తారు? అంత ధైర్యం ఉంది, అంత నమ్మకం ఉంది. అనువదికులు కావచ్చు, క్రైస్తవ పెద్దలు కావచ్చు, క్రీస్తుకు కావచ్చు, అంత గట్ట ఉంది కాబట్టి ఈ పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథం అనేది ఉంది. మీకు ఆలోచన లోపం అది, మీ అజ్ఞానం, మీ బుద్ధిహీనత, జ్ఞానం లేని కారణాన్ని బట్టి, ఆత్మ యొక్క సహాయం లేక, మీ ఆత్మనేత్రాలు తెరవబడక బైబిల్ అర్థం కావట్లేదు తప్ప బైబిల్ మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా తప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథం అని చెప్పి రాసామంటే అందరూ ఒప్పుకోకుండా రాయబడింది అంటారా? ఊరుకుంటారా? పోని నిజంగా ఇది అపరిశుద్ధమైన గ్రంథం అనుకోండి, అపరిశుద్ధమైన గ్రంథం అయి ఉండి పైన పరిశుద్ధ గ్రంథం అనేటువంటి మాట ఎలాగ వర్తిస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు ఈ బైబిల్ అచ్చు చేసే సమయంలోనే ఖండించి తీసేస్తారు. చాలా దేశాలు కొట్టిపాడేస్తాయి. అదేంటి అపరిశుద్ధమైన పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథమైన పేరు రాయడం ఏంటని చెప్పి అంటారు. ఇది నిజంగా పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి పరిశుద్ధమైన పేరు అనేటువంటిది కూడా రాయడానికి ప్రభుత్వాలు, పెద్దలు అందరూ కూడా ఆమోదించారు. అంతే కదా. ఇప్పుడు బూతు పుస్తకం మీద మారల్ సైన్స్ అని రాస్తే ప్రజలు ఒప్పుకుంటారా? బూతు పుస్తకం మీద, ఒక సెక్స్ బుక్ మీద మారల్ సైన్స్ జీకే బుక్ అని రాస్తే ఒప్పుకుంటారా? చొప్పు తీసుకొడతారు. ఏంటి లోపల ఉన్నది అంతనేమో పాప సంబంధమైన విషయాలను పైన మారల్ సైన్స్ అంటామని చెప్పి ముందు ఆ బుక్ రాసినండి ఆ బుక్ని కూడా చింపి అవతల పాడేస్తారు. మరి దీన్ని ఎందుకు చంపలేదు?
దీన్ని ఎందుకు అవతల పాడలేదు? పరిశుద్ధమైన గ్రంథం అని చెప్పి రాయడానికి ఎందుకు అప్పుడున్న వారందరూ కూడా ఇష్టపడ్డారు? అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు అందరూ డాక్టర్స్ ఉన్నారని చెప్పి, ఫ్యామిలీలోని ఫ్రెండ్స్లో అందరూ డాక్టర్స్ ఉన్నారని చెప్పి, నేను కూడా డాక్టర్నే అని చెప్పి డాక్టర్ హేమాన్ అని రాసుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ప్రజలు ఒప్పుకుంటారు? నువ్వు డాక్టర్ అయితే చదువు కానీ నువ్వు డాక్టర్ కాదు కదా, డాక్టర్ని బోర్డు ఎలా తగిలించుకున్నావు అని చెప్పి చొల్లు అనిపించేలా చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు నాకు మినిస్టర్ గారి బంధువులని లేకపోతే సీఎం గారు నాకు తెలుసు అని చెప్పి నేను కూడా సీఎంని అని రాసుకుంటే లోకం ఒప్పుకుంటుందా? నాకు మినిస్టర్లు ఉన్నారు, నాకు సీఎం గారు బంధువులే ఉన్నారు కనుక నేను కూడా రాసేసుకుంటాను అంటే కుదరదు. నాకు ఎంత సీఎం గారు తెలిసినా, ఎంత మంది పొలిటీషియన్స్ నాకు పరిచయస్తులు ఉన్నప్పటికీ కూడా నేను కూడా హోమ్ మినిస్టర్ని, నేను కూడా ఒక చీఫ్ మినిస్టర్ అని చెప్పి హేమాన్ అని ముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? చెంప చొల్లు అనిపించేస్తాయి. ఎంత బంధువులైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా సరే తెలిసిన వాళ్ళుగా ఉండాలి తప్ప ఎగస్ట్రాలు చేయకూడదు అంటారు. అలాంటిది ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి పేరు రాయడానికి లోకం ఒప్పుకుంది. పరిశుద్ధ గ్రంథం కాకపోతే ఎలా రాయిస్తారండి? ఎలాగ పేరు రాయించడానికి లోకం పెద్దలు ఒప్పుకుంటారా? ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి? అర్థం చేసుకోండి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఎవ్వరో ఏ జీవితంలో ఏ జన్మలో కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు, తప్పు పట్టే అవకాశం లేదు. మీ ప్రయత్నాలు చేస్తేనే అంత చేయండి. అయితే చాలామంది యవనస్తులు అనుకుంటున్నారు గోపి అన్న చాలా తెలివైనడు, గోపి అన్న చాలా మేధావి, గోపి అన్నకి బైబిల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. అదంతా కూడా ఉత్తుత్తి మాటలమ్మ తమ్ముడు, మీరు నమ్మకండి. అంత మేధావి అయితే ఏం కాదు. ఎంత మేధావితనం ఎంతగా అర్థమైంది కదా. 2 భార్యలు అన్నాడు, పైనే 2 పట్టణాలు అన్నాడు. ఆయన యొక్క ఆలోచన స్థిరంగా ఉండదు, మీకు అర్థం ఉండాలి కదా. ఆయనే సగం సువార్త ప్రకటించేస్తాడు నా పక్షాన్ని. గోపి గారి ఆలోచనల నుంచి, గోపి గారి యొక్క మేధావి తనం నుంచి, లేకపోతే గోపి గారి యొక్క తెలివితేటల నుంచి వచ్చిన ప్రశ్నలు కాదు. ప్రపంచంలో ఒక నాస్తికుడు ఉన్నాడు, ఏ దేవుణ్ణి నమ్మడం. ఆ నాస్తికుడు బైబిల్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నల్ని పుస్తక రూపంలో రాశాడు. ఆ ప్రశ్నలన్నింటినీ కాపీ కొట్టి మిమ్మల్ని ఫూల్స్ చేస్తాడు అంతే గోపి. ఈయన మనసులోంచి ఈయన ఏదో బైబిల్ చదివితే బయటపడినే కాదు, ఒక నాస్తికుడు రాసిన పుస్తకాన్ని కాపీ కట్టి ఆ ప్రశ్నల్ని ఈయన ఏదో పెద్ద ప్రశ్న ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. దయచేసి మీరు గమనించండి. యవన బిడ్డలు ఎక్కువ మంది దారి తప్పిపోతున్నారు. ఆయన మాటలు నిజం అనుకుంటున్నారు. నిజమైతే నేను చెప్పిన మాటలేంటి? బైబిల్లో ఉన్న సత్యాలే కదా.